హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్వేత. వెల్కమ్ టు మై ఛానల్ మా శ్రీవారి వంటలు. ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంట్లో కానాకద్దుల పులుసు అండి. అమ్మ ప్రిపేర్ చేస్తుంది ఈరోజు కర్రీ ప్రిపరేషన్. ఫస్ట్ అయితే చేపలను క్లీన్ చేసుకోవాలండి. అమ్మ క్లీన్ చేస్తుంది ఇలాగా, వాటిని పులుసు అవి తీస్తూ. మొత్తం 12 చేపలండి ఇవి. అమ్మాయి క్లీన్ చేసింది మొత్తం అన్నిటిని. బయట నుంచి కొని తీసుకొస్తే ఇంట్లోనే అమ్మ మొత్తం క్లీన్ చేసింది. ఈ కానాకద్ద చేపలు ఏంటంటే సముద్రం చేపలు అంటండి. ఇవి పులుసుకి ఫ్రైకి చాలా బాగుంటాయంట. అయితే అమ్మ పులుసు అయితే పెడతానని చెప్పేసి పులుసుకి ప్రిపేర్ చేస్తుంది అనమాట. చేపలు క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలంటండి. చేప లోపల చేదు కట్ట అనేది ఉంటుందంట. అది కనుక కరెక్ట్గా క్లీన్ చేయకపోతే దానివల్ల కర్రీ అంతా కూడా చేదు వస్తుందంట. సో అందుకే జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. అమ్మ అయితే క్లీన్ చేసి ఒక చేపని 3 ముక్కల కింద కట్ చేసి పెడుతుంది. ఈ కానాకద్ద చేపలకి ఏంటంటే ఒకటే ముళ్ళు ఉంటుందంట. సో తినేటప్పుడు అయితే పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. ఇలా ముక్కల కింద కట్ చేసుకొని ఫస్ట్ అయితే నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. తర్వాత ఇలాగ రాళ్ళ ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. మా ఇంట్లో చేపల కూర వండేలా అయితే కనుక బయట నుంచే కట్ చేసి తీసుకొచ్చేస్తారు మా వారు. జస్ట్ పైన క్లీనింగ్ అయితే చేస్తాను నేను. మొత్తం ఎంత ప్రాసెస్ అయితే నాకు చేయడం రాదు. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అమ్మ ఇలా చేస్తుంది. ఎప్పుడైనా చేయలేకపోతే కనుక బయట నుంచి చేయించుకొచ్చేస్తారు నాన్న వాళ్ళు. ఇలా చేపలను అయితే క్లీన్ చేసుకోవాలండి. అమ్మ 3 సార్లు అయితే కడిగింది. ఫస్ట్ నార్మల్ వాటర్తో, తర్వాత క్రిస్టల్ సాల్ట్ వేసి, తర్వాత మళ్ళీ ఇంకొకసారి నార్మల్ వాటర్తో అయితే క్లీన్ చేసింది. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా ఒక మూకిళ్ళలో వేసింది అనమాట. ఇప్పటి జనరేషన్ వాళ్ళకంటే మనకైతే చేపలు అనేవి బయట నుంచి క్లీన్ చేసి బయటే కట్ చేయించేసి తీసుకొచ్చేస్తున్నారండి. మన చిన్నప్పుడు అంటే మా అమ్మ వాళ్ళు అయితే ఇంటి దగ్గరే మొత్తం ప్రిపరేషన్ అంతా కూడా చేసేవారు. ఇప్పుడైతే ఎక్కడో కానీ ఎవరో కానీ చేసుకోరు. ఇప్పుడైతే ముక్కలన్నిటినీ కూడా ఇలా క్లీన్ చేసుకొని ఒక మూకిల్లోకి తీసుకుందండి. ఈ ముక్కలన్నిటికీ కూడా మ్యాగ్నెట్ చేస్తుందంటే ఇప్పుడు ఇలా మ్యాగ్నెట్ చేసి కర్రీ వండడం వల్ల పులుసు చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే 1 స్పూన్ పసుపు అయితే వేసిందండి అమ్మ. ఈ చేపల క్వాంటిటీకి 1 స్పూన్ పసుపు అయితే సరిపోతుంది కరెక్ట్గా. అలాగే ఇప్పుడైతే క్రిస్టల్ సాల్ట్ వేస్తుందండి, రాళ్ళు ఉప్పు. అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ రాళ్ళు ఉప్పు యూస్ చేస్తారండి. నార్మల్ సాల్ట్ అనేది తక్కువ యూస్ చేస్తారు. మన రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి. ఈ రాళ్ళు ఉప్పు వల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి ఏమి ఉండవండి. సో మా అమ్మ వాళ్ళు రాళ్ళు ఉప్పు యూస్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడైతే ఇందులోకి కారం వేస్తుంది. 4 స్పూన్స్ అయితే కారం వేసిందండి. చేపల పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి. అమ్మ వాళ్ళు కూడా కారం ఎక్కువే తింటారు. నాన్ వెజ్ కర్రీస్ అనేవి స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటాయండి. సో అందుకనే కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటాము. స్పైసీనెస్ అనేది తక్కువ తినాలి, తక్కువగా యూస్ చేసుకోవచ్చండి కారం అనేది. ఇప్పుడైతే ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలానే 2.5 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అలానే ఫిష్ మసాలా 1 స్పూన్ వరకు వేసుకోవాలండి. నేనైతే చేపల కూర, చేపల పులుసు ఇవి పెడతాను కానీ నాకు ఏ చేప పెడుతున్నానో అంటే వాటి పేర్లు అయితే తెలియవండి. నాలా ఎంతమందికి అయితే పేర్లు తెలియకుండా వంట చేస్తున్నారో వాళ్ళు ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి.
అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడైతే 1 స్పూన్ ఆయిల్ వరకు వేస్తుందండి అమ్మ ఇందులో. ఇలా మ్యాగ్నెట్ చేసినప్పుడు ఆయిల్ వేస్తే బాగుంటుందంట. సో ఇప్పుడైతే మ్యాగ్నెట్ చేస్తుంది మొత్తం అంతా. ఇలా మ్యాగ్నెట్ చేయడం వల్ల ముక్కలన్నిటికీ కూడా మనం వేసిన మసాలాలు కానీ కారం, ఉప్పు ఇవన్నీ కూడా పడతాయండి. సో అందుకే ఇలా మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలి. మొత్తం మ్యాగ్నెట్ చేసాక ఇలా పక్కనైతే పెట్టుకోవాలండి. ఇప్పుడైతే కర్రీ ప్రిపరేషన్కి కావాల్సినవి ఏంటో చూద్దాం. ఈ చేపల పులుసుకి 7 చిన్న ఉల్లిపాయలు, 3 టమాటోలు, 5-6 పచ్చిమిరపకాయల వరకు తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అలానే ఒక 50 గ్రాముల చింతపండు వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్నాక పచ్చిమిరపకాయలు అయితే ఫస్ట్ వేసింది, అవి కొంచెం వేగనివ్వాలి. పచ్చిమిరపకాయలు అలా వేపుకోవాలి. చేపల పులుసు అనేది ఇలా వెడల్పుగా ఉన్న మూకుల్లో వేసుకొని వండుకుంటేనే బాగుంటుందండి. అస్తమానం గరిటె పెట్టి అయితే కదపకూడదు కదా. ఇలా వెడల్పు మూకుల్లో అయితే కనుక మనకి ముక్కలన్నీ కూడా పడతాయి. సో అందుకని ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కల్ని వీటిని కూడా బాగా వేయించుకోవాలండి ఆయిల్లో. ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలండి ఆయిల్లో. ఇలా ఉల్లిపాయ ముక్కలు మగ్గాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే వేసుకోవాలి. వీటిని కూడా బాగా మగ్గనివ్వాలండి. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా మగ్గాక ఇందులోకి మనం ఇందాక మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసేసుకోవాలి. ఇలా వెడల్పాటి ముక్కడి వలన అయితే మనం తీసుకున్న చేప ముక్కల క్వాంటిటీకి సరిపోతుందండి. ముక్కలు అనేవి కూడా బాగా మగ్గుతాయి. అమ్మ అయితే మొత్తం అన్ని ముక్కలని కూడా ఇలా వేసేస్తుంది. ఇలా ముక్కలన్నీ వేసుకున్నాక ఒకవైపు అయితే మగ్గనివ్వాలండి. ఇలా ఒకవైపు మగ్గాక ఇంకొక వైపు తిప్పుకోవాలి. ఇలాగా రెండో వైపు కూడా తిప్పుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇలా రెండో వైపు కూడా ముక్కలన్నీ మగ్గాక మనం నానబెట్టుకున్న చింతపండు రసం అయితే వేసుకోవాలండి. ఇలా చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. అలానే రసం అయిపోయాక మళ్ళీ ఆ గుజ్జులోకి ఇంకొకసారి వాటర్ అనేది వేసుకొని మళ్ళీ రసం తీసి చింతపండు రసం అనేది తీసి మళ్ళీ వేయాలండి. ఇలా రెండోసారి కూడా చింతపండు రసం అనేది వేసాక ఒకసారి అయితే క్లాత్ సహాయంతో కదుపుకోవాలి. అడుగు భాగం వరకు కూడా చింతపండు రసం అనేది వెళ్తుందండి. అలా మొత్తం కర్రీ అంతా కూడా కదుపుకోవాలి. చింతపండు రసం వేసాక ఒక గ్లాస్ వాటర్ అయితే వేసిందండి. టోటల్గా చింతపండు రసం ప్లస్ వాటర్ కలిపితే 2.5 గ్లాసెస్ వాటర్ అయితే పట్టింది. సో మళ్ళీ వాటర్ వేసాక కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలన్నమాట. పులుసు అయితే మరుగుతుందండి. పులుసు మరుగుతున్నప్పుడు మధ్యలో కాస్త కరివేపాకు అనేది వేసుకుంటే రుచి బాగుంటుంది. సో కాస్త కరివేపాకు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కూడా ఒకసారి కదుపుకోవాలండి.
అడుగు భాగం మాడకుండా ఉండాలంటే ఇలా కదుపుకోవాలండి. గరిటె పెడితే కనుక ముక్కలు విడిపోతాయి కాబట్టి సో ఇలా కదుపుకోవాలి మధ్య మధ్యలోని. పులుసు అయితే మరిగిపోయిందండి. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. గరిటె పెట్టి గట్టిగా కదపకూడదండి. అమ్మ అలా స్లోగా కదిపింది. ఫైనల్గా కానా కడతల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా చేపల పులుసులోకి కొత్తిమీర అనేది ఎక్కువ వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. కానా కడతల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ముక్క చూసారా బాగా ఉడికింది కూడా అని. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తానండి మీకు నేను. పులుసు టేస్ట్ అయితే చాలా బాగుందండి. చేప ముక్క కూడా ఏంటంటే మధ్య ముళ్ళు వల్ల ముక్క అనేది తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంది, తినడానికి కూడా. ముక్కలకు కూడా బాగా పులుసు అనేది బాగా పట్టిందండి. చాలా బాగుండింది. మా అమ్మ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇదండి ఈరోజు అమ్మ చేసిన కానా కడతల పులుసు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.